ఓం శాంతి. ఈరోజు బాబా విశేషమైనటువంటి ధారణ పాయింట్స్ తెలియజేస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరందరూ భగవంతుని సేవాదారి పిల్లలు. మీ కార్యంలో అసంభవం అనే విషయమే లేదు. భగవంతుని సేవాదారి పిల్లలైన మీకు అన్నీ సంభవం మరియు సహజం కూడా. కేవలం మీరు భగవంతుని పేరుని వాడేవారిగా కాదు, భగవంతునికి సహయోగిగా అయ్యి శ్రేష్ఠ కార్యం చేసేటువంటి ఈశ్వరీయ సేవాదారులుగా కావాలి. ఎవరైతే భగవంతుడి యజ్ఞంలో సహయోగి అయ్యి శ్రేష్ఠ కార్యం చేస్తారో ఆ పిల్లలకు ప్రతి కార్యంలో సఫలత ఇమిడే ఉంటుంది. రెండవ పాయింట్ చెప్తున్నారు బాబా. బాబా పిల్లలైన మీరు స్మృతి మరియు సేవ రెండూ సమానంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే సమానత ఉంటుందో అక్కడ స్వయం సదా ఆనంద స్వరూపంగా ఉంటారు. ఇతరుల పట్ల కూడా మీకు దయాదృష్టి ఉంటుంది. స్మృతిని వదిలి సేవ యొక్క విస్తారంలోకి వెళ్ళకూడదు. సేవ యొక్క విస్తారంలోకి వెళ్తూ బాబా స్మృతి అనేటువంటి సాధన మర్చిపోకూడదు. ఈ రెండింటి సమానతయే బాబా యొక్క ఆశీర్వాదాలను, పరివారం యొక్క ఆశీర్వాదాలను సహజంగా అనుభవం చేయిస్తుంది. మూడవ పాయింట్ చెప్తున్నారు బాబా. బాబా సేవలు అనేక రకాలైనటువంటి విఘ్నాలకి బీజం రెండు మాటలు. ఒకటి అభిమానం, రెండు అవమానం. సేవాక్షేత్రంలో ఈ రెండు విఘ్నాలుగా అవుతున్నాయి. సేవ చేసేటప్పుడు నేను చేశాను అనే అభిమానం వస్తుంది, లేదా ఏదో ఒక అవమానం యొక్క భావనలోకి వెళ్ళిపోతున్నారు. కనుక బాబా చెప్తున్నారు, బాబా సేవలో భగవంతుని సేవాదారులం మేము, చేసి చేయించేవారు బాబా. ఇదెప్పుడు మర్చిపోకూడదు. సేవలో భగవంతుణ్ణి వేరు చేయకూడదు. సదా సేవలో కూడా బాబా యొక్క కంబైన్డ్ రూపాన్ని స్మృతి ఉంచుకోవాలి. అప్పుడు ఆ సేవ చాలా సహజంగా సఫలతను అనుభవం చేయిస్తుంది. నాలుగో పాయింట్ చెప్తున్నారు బాబా. మీరందరూ చాలా విశేషాత్మలు. విశేషాత్మలైనటువంటి మీ యొక్క కర్తవ్యం బాబా మీకు ఏదైతే విశేషత ఇచ్చారో ఆ విశేషతను కేవలం మనస్సులో ఉంచుకోవటం, లేదా మాట ద్వారా వర్ణన చేయటం కాదు. ఆ విశేషతను విశేష కార్యంలో
ఉపయోగించి ఆ విశేషత ద్వారా బాబాని ప్రత్యక్షం చేయాలి. మీలో ఉన్నటువంటి విశేషత బాబా ఇచ్చినటువంటి బహుమతి. ఈ బహుమతిని మనసా సేవలో, వాచా సేవలో, కర్మనా సేవలో ఎంతెంతగా ఉపయోగిస్తూ ఉంటారో అంతంతగా ఆ విశేషత వృద్ధి పొందుతూ ఉంటుంది. బాబా ఇచ్చినటువంటి విశేషత అనేది మనందరికీ వరదానం. ఈ వరదానం అనేది బీజం. ఈ విశేషత అనే బీజం వృక్షంగా తయారై ఫలదాయకంగా కావాలంటే ఈ విశేషతను బాబా సేవలో ఉపయోగించాలి. 5వ పాయింట్ చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు 4 విషయాలు ధారణ చేయండి. 1. బాబా మీకు ఇచ్చినటువంటి విశేషతలను కార్యంలో ఉపయోగించండి. 2. సర్వాత్మలలో విశేషతల్ని చూడండి. 3. సర్వులలో ఉన్నటువంటి విశేషతను కార్యంలో ఉపయోగించండి. 4. ఇది విశేషమైన యుగం. మీరు విశేషాత్మలు కనుక విశేష సంకల్పాలు, విశేషమైన మాటలు, విశేషమైన కర్మ చేయండి. ఈ 4 విషయాల యొక్క ధారణ ద్వారా మీరు విశేషాత్మలుగా అవుతారు. 6వ పాయింట్ చెప్తున్నారు బాబా. కేవలం ఒక్క బిందువైనా బాబానే స్మృతి చేయాలి. ఎందుకంటే అన్నింటికంటే సరళమైనది బిందువు. మీరు స్వయం బిందు రూపంగా అవ్వండి. స్మృతి కూడా బిందువైన బాబాని చేయండి. డ్రామా యొక్క ప్రతి రహస్యం మీకు తెలుసు కనుక ఏ కార్యమైనా చేసిన తర్వాత లేదా ఏ విషయానికైనా బిందువు పెట్టండి. ఒక్క బిందువు అన్న పదంలోనే మీరు, బాబా, రచన అన్నీ వచ్చేస్తాయి. కనుక బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే సహజంగా యోగిగా అయిపోతారు. సహజ యోగం అంటే బిందువుగా అయ్యి బిందువైన బాబాని జ్ఞాపకం చేయటం. ఏడో పాయింట్ చెప్తున్నారు బాబా. మీరిప్పుడు పరివర్తన సమయంలో ఉన్నారు. బాబా చెప్పేటువంటి విషయాల ద్వారా మీలో పరివర్తన అనేది సదాకాలికంగా ఉండాలి. ఈ పరివర్తనలో మీ పురుషార్థం చాలా తీవ్రంగా ఉండాలి.
ఇప్పుడు మీరు ఈ పురుషార్థం అనే కారు నెట్టితే ముందుకు వెళ్తున్నారు. కానీ తీవ్ర పురుషార్థం చేసి చాలా ముందుకు వెళ్ళేటువంటి పురుషార్థం చేయాలి. సమయం ఆధారంగా పరివర్తన అవుతాను అనుకుంటే మీకు కొద్ది సమయం మాత్రం పురుషార్థానికి మిగిలి ఉంటుంది. అప్పుడు కొద్ది మొత్తంలోనే మీరు ప్రాప్తిని పొందుతారు. 8వ పాయింట్ చెప్తున్నారు బాబా. మీ లౌకిక వ్యవహారంలోనైనా పరమార్థం అంటే పరమాత్మ సేవలోనైనా సమస్యలను తొలగించుకునేటువంటి సహజ సాధనం మీలో 2 శక్తులు ఉండాలి. మాయని పరిశీలించాలి, తర్వాత నిర్ణయం చేయాలి. పరమార్థ మార్గంలో విఘ్న వినాశకులుగా కావాలంటే ఈ 2 శక్తుల ద్వారానే కాగలుగుతారు. ఎందుకంటే పరమార్థులైన మీ ఎదురుగా మాయ కూడా రాయల్ రూపంలో ఈశ్వరీయ రూపాన్ని రచించి వస్తుంది. కనుక జ్ఞాన మార్గంలో పరమాత్మ మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు మాయని పరిశీలించే శక్తి, నిర్ణయించే శక్తి, ఈ 2 శక్తుల్ని పెంచుకోవాలి. తొమ్మిదవ పాయింట్ చెప్తున్నారు బాబా. ఇప్పుడు నలువైపులా ఉన్నటువంటి సేవా కేంద్రాలను, కుటుంబ స్థానాలను శాంతి కుండంగా తయారు చేసుకోండి. ఎప్పుడైతే మీ సేవా కేంద్రాలలో, మీ కుటుంబ స్థానాలలో మీరు శాంతి కుండంగా అయ్యి నలువైపులా శాంతి యొక్క కిరణాలు వ్యాపింపచేస్తారో అప్పుడు ఆత్మలకి శాంతి యొక్క అనుభూతి జరుగుతుంది. మీ శాంతి స్థానాలు అయస్కాంతంగా అవుతాయి. అనేక ఆత్మలకి శాంతిని ప్రాప్తింపచేసేటువంటి స్థానాలుగా మీ సేవా కేంద్రాలను, కుటుంబ స్థానాలను తయారు చేసుకోవాలి. పదవ పాయింట్ చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు సంపూర్ణ స్థితిని పొందాలి. సంపూర్ణ స్థితి అంటే మీలో ఏ విధమైనటువంటి లోపం ఉండకూడదు. ఎప్పుడైతే సంపూర్ణంగా అంటే బ్రాహ్మణాత్మలందరూ సంపూర్ణ బ్రహ్మ సమానంగా తయారవుతారో అప్పుడే బ్రహ్మలోకమైనటువంటి పరంధామానికి తిరిగి రాజ్యంలోకి రాగలుగుతారు. 11వ పాయింట్ బాబా చెప్తున్నారు, సర్వ విఘ్నాల నుండి రక్షించుకునేటువంటి కవచం సహనశక్తి. బాబా పిల్లలైన మీరు ఈ కవచాన్ని సదా ధరించి ఉండాలి. ఈ కవచం ధరించని కారణంగా నాజుగ్గా అయిపోతున్నారు.
కనుక ప్రతి విషయంలో స్వయం సహనంగా ఉంటూ అనేకాత్మలకి ఈ శక్తిని యొక్క అనుభూతిని చేయించాలి. పన్నెండో పాయింట్ చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు బాబాకి విశేషమైనటువంటి కుడి భుజాలుగా కావాలి. కుడి భుజాలు అంటే బాబాకి ఆజ్ఞాకారి పిల్లలు. బాబా ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే బాబా, మేము సదా తయారుగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం అని బాబా యొక్క ఆజ్ఞను ప్రతి కార్యంలో ఎవరెడీ అయ్యి డైరెక్షన్ లభించగానే దాన్ని అమల్లోకి తీసుకురావాలి. అటువంటి కుడి భుజాలుగా తయారవ్వాలి. పన్నెండవ పాయింట్ బాబా చెప్తున్నారు, గుప్తదానం అనేది మహాదానం. గుప్తదానం యొక్క విశేషత ఏంటంటే ఆ ఆత్మలు త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. శ్రేష్ఠ కర్మకి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. కానీ మహాదాని ఆత్మలు ఆ ప్రత్యక్ష ఫలాన్ని కూడా త్యాగం చేసి భాగ్యాన్ని అనుభవం చేసుకుంటారు. పదమూడవ పాయింట్ బాబా చెప్తున్నారు, సదా ఉత్సాహంలో ఉండాలి, సర్వుల్ని ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక విషయం గుర్తు ఉంచుకోండి, ప్రతి విషయంలో స్వయం పట్లైనా ఇతరుల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా నిజమైన బంగారంగా కావాలి. అంటే స్వయాన్ని మలుచుకోవాలి. ప్రతి విషయంలో స్వయాన్ని మలుచుకున్నప్పుడే స్వయం ఉత్సాహంలో ఉంటూ ముందుకెళ్ళగలుగుతాం. ఇతరాత్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. 13వ పాయింట్ చెప్తున్నారు బాబా, మీరు విశ్వంలో వెలుగుతున్నటువంటి దీపాలు. మీ ప్రతి ఒక్కరిపై ఈ విశ్వం యొక్క అంధకారాన్ని తొలగించే బాధ్యత ఉంది. కనుక బ్రాహ్మణాత్మలైనటువంటి మీరు లైట్ మైట్ స్వరూపంగా అయ్యి విశ్వంలో ప్రతి ఆత్మకి మీ ద్వారా జ్ఞానమనే ప్రకాశాన్ని, శక్తిని వ్యాపింపచేసేటువంటి విశ్వసేవ చేయాలి. ఇలా మీరు విశ్వానికి వెలుగునిచ్చేటువంటి చైతన్య దీపంగా, అఖండ జ్యోతిగా కావాలి. 14వ పాయింట్ బాబా చెప్తున్నారు, సంగంయుగి బ్రాహ్మణుల యొక్క జీవితం చాలా గొప్పది.
ఈ జీవితం యొక్క గొప్పతనం పవిత్రత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి శ్రేష్ఠ అలంకరణ. పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి శ్వాస. ఇరవై ఒక్క జన్మల ప్రాప్తి పొందటానికి కూడా పునాది పవిత్రత. ఈ పవిత్రత అనేటువంటి వరదానంతో బ్రాహ్మణ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. బ్రాహ్మణాత్మల అనాది స్వరూపం పవిత్రత. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాణదానం పవిత్రత. నిజ సంస్కారం పవిత్రత. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైనటువంటి ఈ స్థితిని సదా అనుభవం చేసుకోండి. పవిత్రత నా జన్మసిద్ధాధికారం, నా స్వధర్మం, నా స్వస్వరూపం. ఈ స్మృతి ద్వారా ఈ స్వమానంలో స్థితులై ముందుకు వెళ్తూ ఉండండి. పవిత్రత అనేది మీ యొక్క ఆసనం అని చెప్తున్నారు బాబా. 15వ పాయింట్ చెప్తున్నారు బాబా. దేహం యొక్క ఆకర్షణకి అతీతంగా బాబాకి ప్రియంగా ఉండాలి. ఇదే కమల పుష్ప సమాన స్థితి. సేవార్థం దేహంలో ఉంటూ ఈ దేహానికి అతీతంగా ఉండాలి, బాబాకి ప్రియంగా ఉండాలి. 16వ పాయింట్. మీరు సదా సేవలో బిజీగా ఉండాలి. తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనం ద్వారా, మనస వాచ కర్మన ఈ అన్ని రూపాలతో సేవలో బిజీగా ఉంటే సహజంగా మాయని జయించగలుగుతారు, జగజ్జిత్గా కూడా కాగలుగుతారు. బాబా సేవ అనేది బాబా ఇచ్చినటువంటి బాధ్యతా కిరీటం. ఈ కిరీటం తేలికగా చేసేది, బరువైనది కాదు. కనుక సదా బాబా సేవ అనేటువంటి బాధ్యతా కిరీటాన్ని ధరించి సేవాక్షేత్రంలో ఉపస్థితులై ఉండాలి. 17వ పాయింట్. బాబా పిల్లలైన మీకు బాబా ఇచ్చినటువంటి కర్మనా సేవ చాలా విశేషమైనది. ఈ కర్మనా సేవలో కూడా ఆత్మిక సేవ నిండి ఉంది. స్థూలంగా మీరు కర్మనా సేవ చేస్తున్నారు అంటే భోజనం తయారు చేస్తున్నారు. ఆ భోజనంలో ఆత్మీయత యొక్క బలం నింపుతున్నారు. ఆ భోజనం బ్రహ్మ భోజనంగా అవుతుంది, శుద్ధ అన్నంగా అవుతుంది, ప్రసాదం సమానంగా అవుతుంది. కనుక మీరు స్థూలమైనటువంటి భోజనం తయారు చేసే కర్మనా సేవ చేస్తూ కూడా ఆత్మిక స్థితిలో స్థితులవుతారు. అప్పుడు స్థూల సేవలో కూడా ఆత్మిక సేవ నిండి ఉంటుంది. ఇలా నిరంతరం సేవాదారులుగా కావాలి. ఇలా సేవలో బిజీ అయిపోతే దేహాభిమానం సమాప్తి అయిపోతుంది. బాబా పిల్లలైన మీకు
గుడ్ మార్నింగ్తో సేవ మొదలై గుడ్ నైట్ వరకు సేవ చేయాలి. ఇలా నిరంతర సేవాదారిగా కావాలి. 19వ పాయింట్, బాబా చెప్తున్నారు, ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోకండి, పెద్దదాన్ని చిన్నదిగా చేసుకోండి. ఇలా కూడా జరుగుతుందా, ఇదేమైంది, ఇలా కూడా అవుతుందా, ఇలా మీకు ఏ పరిస్థితిలో కూడా ప్రశ్నలు రాకూడదు. ఈ ప్రశ్నలకి బదులు ఏది జరుగుతుందో అది కళ్యాణకారి అని భావించాలి. ఏ విషయం గురించైనా బుద్ధిలో ఆ సంకల్పాలు ఎక్కువ నడిపించకండి. ఫుల్ స్టాప్ పెట్టండి. సంకల్పాల వలన శక్తి వ్యర్థమైపోతుంది. స్వయాన్ని కూడా శక్తిశాలిగా అనుభవం చేసుకోలేరు. ఫుల్ స్టాప్ పెడితే మీ జీవితం బెస్ట్, శ్రేష్టంగా తయారవుతుంది. కనుక వేస్ట్ అంటే వ్యర్థంలోకి వెళ్ళొద్దు. ప్రతి సంకల్పాన్ని బెస్ట్గా, ప్రతి సెకను బెస్ట్గా చేసుకోండి. అప్పుడు మీ జీవితం కూడా శ్రేష్టంగా తయారవుతుంది. 20వ పాయింట్ చెప్తున్నారు బాబా. బాబా పిల్లలైన మీరు ఇష్టదేవతలు. ఇష్టదేవతలుగా మీ యొక్క సంస్కారాలను ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. మీ లక్షణాలను వర్ణన చేయటం కాదు, ఆ లక్షణాల యొక్క స్వరూపంగా అయ్యి స్టేజ్ పైకి రండి. ఇప్పుడు ఇష్టదేవతలైన మీరు ఎలా ప్రత్యక్షం కావాలి అంటే, ఆత్మలకి ఎవరినైతే మనం వెతుకుతున్నామో, ఏ శ్రేష్టాత్మల నుంచి మనం కొంచెం కోరుకుంటున్నామో ఆ శ్రేష్టాత్మలు వీరే అని అనుభవం కావాలి. వీరిని కలుసుకుంటే చాలు, బాబాని కలుసుకున్నట్లే అనే అనుభవం అవ్వాలి. ఏది లభించినా వీరి ద్వారానే లభించాలి. వీరే మాస్టర్, గైడ్, దేవదూతలు, సందేశవాహకులు. అలా మీరు వీరే 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 వారు, ఈ మాట అందరి నోటి నుంచి రావాలి. ఇలా మీరు ఇష్టదేవతగా అందరికీ అనుభూతి కావాలంటే అష్టశక్తి స్వరూపంతో, అలంకారి స్వరూపంతో ఉండాలి. శక్తి స్వరూపంగా మరియు మాత స్వరూపంగా కూడా ఉండాలి. కేవలం ఈ రోజుల్లో ప్రేమ మరియు పాలన ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడు ఆత్మలు బాబా యొక్క వారసత్వానికి అధికారిగా అవుతారు. ఆత్మల్ని బాబాకి కలపడానికి, యోగ్యంగా తయారు చేయటానికి మీరు నిమిత్తంగా అయ్యి శక్తి రూపంలో ఆత్మలకి పవిత్ర ప్రేమను అందించాలి. మీకు బాబా ఇచ్చిన ప్రాప్తులతో వాళ్ళకి శ్రేష్ఠ పాలన అందించాలి. ప్రేమ కూడా ఇవ్వాలి, పాలన కూడా ఇవ్వాలి. ఇలా ఇష్టదేవతలుగా అయ్యి ఆత్మల్ని యోగ్యంగా కూడా తయారు చేయాలి, యోగిగా కూడా తయారు చేయాలి. 21వ పాయింట్ చెప్తున్నారు బాబా.
ఇప్పుడు మాతలు ఒక్కొక్కరు జగన్మాతలు. మాతలైన మీరు ఒక్కరికి ఇద్దరికి మాతగా కాదు, జగత్తుకి మాతగా అయ్యి, బేహద్దు మాతగా అయ్యి, మనస్సు ద్వారా ఆత్మల్ని ఎంత శక్తిశాలిగా తయారు చేయాలంటే ఆ ఆత్మలు విఘ్న వినాశకులుగా, శక్తి సంపన్నంగా, ఆరోగ్యంగా, ధనవంతంగా అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన ఆత్మలకి చాలా అవసరం. పరివారం అంటే అర్థం ప్రేమ మరియు పాలన యొక్క అనుభూతి చేయించటం. ఇలా మాతలైన మీరు జగన్మాతలుగా, శివశక్తులుగా అయ్యి ఆత్మలకు విశేష పాలన అందించి బాబాకి యోగ్యంగా తయారు చేయాలి. ఓం శాంతి. ఇలా బాబా తెలియచేసినటువంటి ఈ విశేషమైనటువంటి ధారణ పాయింట్స్ ద్వారా ధారణ స్వరూపంగా కావాలి. ధారణకి 10 మార్కులు జమ అవుతాయని చెప్పారు బాబా. ఓం శాంతి. మరలా ఈ పాయింట్స్ని రిపీట్ చేసుకుంటూ ఏ ఏ విషయాలలో ఏ విధమైనటువంటి ధారణ చేయాలి అనేది అనుభవం చేసుకుంటూ ధారణ స్వరూపాత్మగా తయారవుతాం. ఎందుకంటే ధారణ స్వరూపం ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. కనుక శివబాబా స్వయంగా తెలియజేసినటువంటి ఈ విశేష మహావాక్యాలను ధారణలోకి తీసుకువచ్చి బాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్ష జీవితంలో అనుభవం చేసుకుందాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.